మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెల్, అంటే ఆల్ మేజర్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవమానాలు పంపడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఇది ఇంత పెద్ద ఆలోచనే మంచిది, దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే ఒక ఒక విజన్, ఒక 22 సంవత్సరాలు, 47 1947 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు లేదు, మామూలుగా కూడా పెట్టలేదు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ కూడా 40 మనం ఏది దాదాపు 20 ట్రిలియన్ ఎకానమీ, పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చెందిన దేశం. అంటే ఒక విజన్, ఒక పరిపాలనకు కానీ, పరిపాలకునికి కానీ, ప్రభుత్వానికి కానీ ఒక విజన్ అంటూ ఉండాలి. ఆ విజన్ వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళు పెట్టుకున్న విజన్ ఏంటంటే ఇది $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి. ఇప్పుడే ఇండియాలో దాదాపు $4 ట్రిలియన్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నది. అటువంటిది ఒక రాష్ట్రం $3 ట్రిలియన్ అంటే అది నిజంగా సాధించరా, ఎంతవరకు వాళ్ళు విజయవంతం అవుతారు అనేది అదొక డిబేటబుల్ ఇష్యూ, అదొక పాయింట్. కానీ ఆ విధంగా ఆస్పైర్ అంటే ఆ విధంగా కోరుకోవడం, ఆ విధంగా ప్రణాళిక తయారు చేయడం, ప్రజలను సహాయతం చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, పెట్టుబడిదారులను కానీ చేయడంతో ఏంటంటే నేను ఇప్పుడు ఇంతకుముందు నేను కొటేషన్ చెప్పినట్టు గెట్ టుగెదర్ అంటే ఇవాళ ప్రపంచంలో ఉన్న దేశీయ పెట్టుబడిదారులు కానీ, దేశీయ టెక్ దిగ్గజాలు కానీ, విదేశీ పెట్టుబడిదారులు కానీ, విదేశీ టెక్ దిగ్గజాలు కానీ ఒక దగ్గర కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అనేది అది రాష్ట్రానికి ఒక గొప్ప శుభసూచకం. ఎందుకంటే ఇంతమంది ఒక దగ్గర కలవడం అనేది సాధ్యం కాదు. ఇవాళ మీరు పేపర్లు చూస్తే కేటీఆర్ కూడా దిగొచ్చి ఏమంటే ఇది మోడల్తో కాకుండా చేతులలో విజయవంతం చేయండి అంటే ఈవెన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటి భారతదేశం పాపిరెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? ఒకటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాలు చేసే రోజు అసలు వస్తుందంటారా? ఎందుకంటే అది క్రెడిట్ బీఆర్ఎస్కి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, కాంగ్రెస్కి వెళ్తుందా, మరే ప్రాంతీయ పార్టీకి వెళ్తుందా? ఇలా కాకుండా ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలబడి ఏ రకంగా అయితే తెలంగాణ సాధించడంలో అన్ని ఏకతాటిపై నిలబడ్డాయో అభివృద్ధి దిశలో కూడా వెళ్ళేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అలా చేస్తాయని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే ఒక పక్క గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, ఇలాంటి టైంలో బీజేపీ కొన్ని విమర్శలు చేస్తుంది ప్రభుత్వం మీద. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఒక విషయం, గత కూడా మీరు ఇదే ప్రశ్న అడిగారు. ఇది రాజకీయ పార్టీలు సహజంగానే ఒక అధికార పార్టీ మీద ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విమర్శించడం సహజమే. అది మనం ఒక పెద్ద సీరియస్ ఇష్యూగా మనం తీసుకోవడం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి ఇప్పుడు మోడీ గారు భారతదేశం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మోడీ గారు భారతదేశం అభివృద్ధి కావాలన్నప్పుడు రాష్ట్రాల అభివృద్ధి అయితేనే కదా కేంద్రం కానీ దేశం కానీ అభివృద్ధి జరిగేది. ఇప్పుడు తెలంగాణ ఒక ఇంపార్టెంట్ స్టేటు. ఈ తెలంగాణ కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయితే ఒక విధంగా భారతదేశం కూడా అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. భారతదేశం కూడా కొంత మేరకు ముందుకు పోతుంది. కాబట్టి కేంద్రం కానీ, అపోజిషన్ పార్టీస్ కానీ, లేకపోతే అధికార పార్టీ కానీ, కాకపోతే ఇక్కడ అధికార పార్టీకి ఒక బాధ్యత ఏమున్నదంటే అధికార పార్టీ సాధ్యమైనంత వరకు అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోవాలి. ఇగో ఇది నా సొంత ఎజెండా కాదు, నా సొంతగా నాకు వచ్చేది కాదు, ఇది ప్రజల కోసం చేస్తున్నాం, మీరు దయచేసి కోఆపరేట్ చేయండి. అయితే ఈ భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయి ప్రైమ్ మినిస్టర్ని కలవడం, ఆయనకు సన్మానం చేయడము, ఆయన ఇన్వైట్ చేయడం కూడా ఒక మంచి మార్పు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రం యొక్క ప్రతినిధిగా, కేంద్ర ప్రతినిధి అయిన ప్రధానమంత్రి దగ్గరికి పోయి అయ్యా నేను మీ ఇట్లా పెట్టుకుంటున్నా, మీరు రాండి అయిన ఒక సత్సంప్రదాయం మంచిది. వస్తే ఆయనకు మంచి పేరు, రాకపోతే బీజేపీ రాదని ప్రజలు కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే ఆ విధంగా చేశారు. కాకపోతే ఒకటి నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రచారాలు, ఆర్భాటాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక పెద్ద సమ్మిట్ ఉన్నప్పుడు ఒక బిగ్ పుష్ అంటే ఒక మొత్తం ప్రపంచ దృష్టి ఆకర్షించాలంటే, పెట్టుబడిదారుల దృష్టి రావాలంటే ఆ ఈవెంట్ ఇది ఏదైతే ఉన్నదో ఇవాళ రేపు 8-9 జరిగే ఈ గ్లోబల్ సబ్మిట్ అనేది ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నది తప్ప అందరి దృష్టి రాదు. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ కూడా కరెక్ట్ ప్లాన్ చేసింది. ఇవాళ అది మొదలవుతున్నది కాబట్టి నేను ఇది పూర్తిగా సక్సెస్ కావాలి. అది రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయినా, కాంగ్రెస్ సక్సెస్ అయినా వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి కొంత లాభం వచ్చినప్పుడు కూడా రాష్ట్రం కూడా లాభపడుతుంది. కాబట్టి ఈ పెట్టుబడులు వచ్చి ఒక పెద్ద ఎత్తున ఒకవేళ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు దారి తీస్తే మాత్రం
హైదరాబాద్ బాగా లాభపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చాలా ముందున్నది. ఈ గ్లోబల్ సమ్మిట్ తోని అనుకుంటే హైదరాబాదు ప్రపంచ ప్రధాన నగరాలలో ఒక ముఖ్యమైన ఒక టెక్ అంటే ఐటీ కానీ ఫార్మా కానీ. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈ మొన్న రష్యా నుంచి వెళ్ళి పుటిన్ వచ్చిన తర్వాత రష్యా వాళ్ళ యొక్క మెయిన్ ఏజెండాలో హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్లో స్టార్టప్స్ పెట్టాలి, డిఫెన్స్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వాళ్ళ కొలాబరేషన్కు రష్యన్ గవర్నమెంట్ రష్యన్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ దిగి చూస్తున్నాయి. వాళ్ళు మొన్న క్లియర్ చెప్పారు వాళ్ళ వచ్చిన టీంలో వీఆర్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అంటే ఒక మంచి అది ఉన్నది. డిఫెన్స్ స్టార్టప్స్ టెక్నాలజీ మేము హైదరాబాద్లోనే మేము తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ చేస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ కొంత ఫ్యూచర్ ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఉన్న అన్ని పరిస్థితులను అటు ట్రంప్ చేస్తున్న ఆగడాలు రకరకాల సమస్యలు ఇటు కంపెనీస్ H1B వీసా అటు ఏది ఐటీ కంపెనీలలో కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా ఈ ఛాలెంజెస్ మనకు అనుకూలంగా వాడుకొని హైదరాబాద్ని కానీ తెలంగాణను కానీ ఒక తిరుగులేని ఒక పెద్ద శక్తిగా రూపొందించే అవకాశం ఉన్నది. నిజంగా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఆ అడుగులు వేసే ఏదైతున్నదో అది విజయవంతం కావాలి. ఆ విజయవంతమై అందరు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా లాభమవుతుంది. కాబట్టి ఆర్థికంగా ముందు అసలు అంబిషన్ అంటే ఆలోచనే గొప్పది. 1947లో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలన్న ఒక ఏదైతే విజన్